Hi, good evening everyone. In this video, we'll be looking at a topic human digestive system, which is a part of actually unit 2, that is living world from general science, part B of FBO ABO examination syllabus. Okay, so definitely you'll get one, maximum two questions from this particular topic. At least one must be there, will be there. You might get at least two or three questions if if they give the importance to this particular topic. Okay, then. So human digestive system is a complex network. Generally తెలుసు కదా మనకి ఫస్ట్ సెల్ ఉంటుంది సింగిల్ సెల్ అండ్ a group of cells make a tissue and tissues together make organs together make a system. సో అట్లాగే ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి ఇంటర్నల్లీ లొకేటెడ్ విత్ ఇన్ ది మీన్స్ వాట్ వి కాల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ అంతా కరీతివి పిలుస్తాం ఓకేనా. సో ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ is a complex network of internal organs located in the human body. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెక్యులారిటీ ఉంటుంది లేదా పెక్యులర్ ఫంక్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఎంజైమ్స్ కానీ లేదా ఫుడ్ డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ అయ్యే ఏదో ఒక యాక్టివిటీ అనేది అక్కడ జరుగుతుంది అనమాట. సో ఏం జరుగుతుంది, ఏమేమి ఆర్గాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ హ్యూమన్స్, అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ వీడియోలో చూస్తాం. ఓకేనా, ఇది ఒకటే వీడియో ఉంటుంది. ఈ ఎంటైర్ వీడియోకి ఒక కాన్సెప్ట్ మాత్రం డిస్కస్ చేస్తాం, దట్ ఈస్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది ఒక సబ్ టాపిక్ లాగా ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 to 2 క్వశ్చన్స్, maximum 3. ఓకే, సో వాట్ ఈస్ ద యాక్చువల్లీ ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఇట్ యాక్చువల్లీ కన్వర్ట్స్ ద ఫుడ్. మనం హోలోజాయిక్ న్యూట్రిషన్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అనుకుంటాను. సో జనరలీ హ్యూమన్స్ ఫాలో హోలోజాయిక్ న్యూట్రిషన్, మీన్స్ ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఎట్ ఇంజెషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ends at ejection of food through anus kada. So once the food is ingested, obviously it has to get digested for getting either absorbed or assimilation. అంటే దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి డెఫినెట్గా అది ఫస్ట్ చిన్న పీసెస్గా డివైడ్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా ఫైన్ పార్టికల్స్గా డివైడ్ అయిపోయి ఫైనలీ అబ్జర్ప్షన్ అనేది జరగాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమంటాం, డైజెషన్ అంటాం కదా. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ ఎ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ యాక్చువల్లీ, అంటే ఆర్గాన్స్ అన్ని కలిసి చేసే పని ఏంటి అంటే దట్ యాక్చువల్లీ కన్వర్ట్స్ ద ఇంజెస్టెడ్ ఫుడ్ ఇంటూ న్యూట్రియంట్స్ సో దట్ ద బాడీ కెన్ అబ్జర్వ్ దట్ న్యూట్రియంట్స్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్. ఓకేనా, దట్ ఈస్ ద ఫంక్షన్. ఇంజెస్టెడ్ ఫుడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అబ్జార్బబుల్ ఫామ్. అంటే మన బాడీ ఏ ఫామ్లో ఉంటే అది బ్లడ్ సిస్టంలోకి తీసుకొని దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలగదో ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేసే, అంటే మనం తీసుకున్న ఫుడ్ని ఆ పర్టికులర్ ఫామ్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ని డైజెషన్ అంటాం. అది పర్ఫామ్ చేసే సిస్టమ్ అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటాం కదా. ఓకే, దెన్ దిస్ లాంగ్ ట్విస్టింగ్, యాక్చువల్లీ డైజెస్టివ్ సిస్టమ్ ఒక ట్యూబులార్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు, దిస్ లాంగ్ ట్విస్టింగ్ ట్యూబ్, అంటే స్ట్రైట్గా ఉండదు, మధ్యలో చాలా షేప్లో వేరియేషన్స్ ఉంటాయి, అందుకే ట్విస్టింగ్ ట్యూబ్ అని చెప్పాం. ఆల్సో నోన్ యాజ్, దీన్ని యాక్చువల్లీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటాం, లేదా సింప్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎలిమెంటరీ కెనాల్. అంటే ఆ ఎంటైర్ ట్యూబ్ మొత్తాన్ని కలిపి, అంటే స్టార్టింగ్ అట్ ఈసోఫాగస్ ఓవర్ హియర్, మౌత్లోంచి స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఆర్గన్ ఈసోఫాగస్ కదా. సో ఈసోఫాగస్ నుంచి మీకు యానస్ వరకు, లాస్ట్ ఎక్స్క్రేషన్ జరిగే హోల్ వరకు ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. బట్ ఆ ట్యూబ్ అనేది స్ట్రైట్గా ఉండదు, ఒక్కొక్క చోట బల్జ్ అవుతుంది, ఒక్కొక్క చోట బెండ్ అవుతుంది, ఒక టేప్ లాగా ఫామ్ అవుతుంది, అట్లా రకరకాల ఆర్గన్స్ రకరకాల షేప్లో ఉంటాయి. బట్ ఓవరాల్ ఈ ఎంటైర్ ట్యూబులార్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, దో ఇట్ ఈస్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఆ ఎంటైర్ ట్యూబులార్ స్ట్రక్చర్ని అలిమెంటరీ కెనాల్ అని కానీ లేదా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ జిఐ ట్రాక్ట్ అని కానీ పిలుస్తాం. ఓకేనా, ఇది మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఎండ్స్ ఎట్ యానస్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ పార్ట్. మీకు జనరలీ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే ఒక ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క, సపోజ్ మౌత్లో స్టార్ట్ చేసి యానస్ దగ్గర ఎండ్ చేస్తాడు, బట్ మధ్యలో ఉన్న ఆర్గన్స్ లివర్, స్టమక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు లేదా వీటిని కూడా మార్చొచ్చు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అని అడగొచ్చు, లేదా స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ టు యానస్ అని మధ్యలో ఉన్న ఆర్గాన్స్ని డిఫరెంట్ షఫ్లింగ్ ఆప్షన్స్లో ఇచ్చి ఏది కరెక్ట్ ఆర్డర్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. రివర్స్లో కూడా అడగొచ్చు, ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి అడగొచ్చు లేదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి అడగొచ్చు, బట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఓకేనా, సో యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఆర్డర్ ఆఫ్ ద పార్ట్స్ దట్ అపియర్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, then fine. So this is the diagram. I'll try to explain the parts. The mouth, so this is the organ that is actually helpful, or this is the part of the digestive system that actually helps us to ingest food material. అంటే ఫుడ్ మెటీరియల్ని మన బాడీ లోపలికి పంపించడానికి హెల్ప్ అయ్యే ఒక ఓపెనింగ్నే మౌత్ అని పిలుస్తాం.
దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఆ మీకు మౌత్ ఉన్న రీజన్లోనే మీకు ఏముంటాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. మీకు సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది కదా, జనరలీ మౌత్లో మీకు ఎప్పుడు కూడా లిక్విడ్ అనేది ఉంటుంది, దాన్ని సెలైవా అంటాం. ఆ సెలైవాని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ని ఏమంటాం, పెయిర్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే 2 గ్లాండ్స్ ఉంటాయి, వాటిని సెలైవరీ గ్లాండ్స్ అంటాం. ఏమంటాం, సెలైవరీ గ్లాండ్స్ అంటాం. అది కూడా మౌత్ రీజన్లోనే ఉండిద్ది. దెన్ మౌత్ అనేది జస్ట్ ఓపెనింగ్ మాత్రమే. అఫ్ కోర్స్ అక్కడ టూత్ అవన్నీ ఉంటాయి, అక్కడ మీకు యాక్చువల్లీ ఏమవుతుంది, గ్రైండింగ్ ఫుడ్ గ్రైండింగ్ అనేది జరుగుతుంది. అది పక్కకు పెడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి ఈసోఫాగస్. ఓకే, ఇది స్ప్లింక్టర్. దీనికి అంటే అక్కడ యాక్చువల్లీ ఎంజైమ్స్ కానీ అలాంటివి ఏం కాదు, ఒక పైప్, అంటే ఒక నారో ప్యాసేజ్. అది ఫుడ్ మౌత్లోంచి యాక్చువల్ ఇంటెస్టైనల్ పార్ట్ లేదా స్టమక్లోకి ఎంటర్ అవ్వడానికి అక్కడ చిన్న స్ప్లింక్టర్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఓపెనింగ్, ఈ ఈసోఫాగస్ ఇలా ఉండిద్ది, ట్యూబ్ అది, దాని మీద ఒక చిన్న మూతలాగా లిడ్ లాగా ఉంటుంది అనమాట. అది లిడ్ ఓపెన్ అయితే ఫుడ్ లోపలికి వెళ్తుంది. మీకు ఒక్కొక్కసారి ఫుడ్ వాపస్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఫుడ్ మీరు తీసుకుంటారు, లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, బట్ మీరు వెంటనే పడుకున్నారనుకోండి, అది మళ్ళీ మీకు బయటకు యాసిడ్ రిఫ్లెక్స్ లాగా బయటకు వచ్చి మీ మౌత్లోకి కొంత భాగం ఫుడ్ వస్తుంది. అది ఎందుకంటే ఈ స్పింక్టర్ వల్ల. ఈ స్పింక్టర్ ఒక్కొక్కసారి ఎలా పడితే అలా ఫంక్షన్ చేస్తుంది, ప్రాపర్ కాంట్రాక్షన్ అట్లా ఉండదు అనమాట. సో దాని మీద ప్రెషర్ పడినప్పుడు అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి మీకు లోపలికి వెళ్ళిన ఫుడ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ అంటారు. ఏమంటారు, ఈసోఫాజియల్ రిఫ్లెక్స్. ఎసిడిటీ అని కూడా అంటాం కామన్గా. దెన్ సో మీరు ఈసోఫాగస్ నుంచి కిందకు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్కి స్టమక్ ఉండిద్ది, లెఫ్ట్ సైడ్కి లివర్ ఉంటుంది. ఓకేనా, సో యాక్చువల్లీ ఇది రైట్ సైడ్ లివర్, స్టమక్ మీకు లెఫ్ట్గా ఉండిద్ది. ఇక్కడ డయాగ్రామ్ రివర్స్ చేశాం కాబట్టి అలా కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని లివర్ అంటాం. సో ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సింపుల్ క్వశ్చన్ అడగాలంటే ఇలా అడగొచ్చు, లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ ఇది అంటే లివర్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గాన్ దట్ కెన్ రీజనరేట్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు ఒకసారి దాన్ని కట్ చేసి తీసేస్తారనుకోండి, మన బాడీలో ఏదైనా వేరే పార్ట్ని కట్ చేసి తీసేస్తే అది మళ్ళీ రీజనరేట్ అవ్వదు, అంటే మళ్ళీ ఫామ్ అవ్వదు. బట్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గాన్ that has the capacity to regenerate itself even after performing ఏమంటాం, amputations అంటాం. ఓకే, so this organ has the capacity of regeneration. This organ has capacity of regeneration. మన బాడీలో ఒకసారి కట్ చేసి తీసేసాక రీజనరేట్ అవ్వగలిగే లేదా రీప్రొడ్యూస్ అంటే రీఫార్మ్ అవ్వగలిగే ఏకైక ఆర్గాన్ ఏది అంటే లివరే. అట్లాగే మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏది అని అడిగినా కూడా లివరే. దెన్ this is the stomach region where majority of the digestion happens. Maximum digestion జరిగే పార్ట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ స్టమక్. ఇక్కడ మీకు చాలా ఎంజైమ్స్, యాసిడ్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి. ఆ యాసిడ్స్ ఏంటి, వాటి ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం నెక్స్ట్ వెళ్తూ ఒక్కొక్కటి చూస్తాం. వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ డైజెస్టివ్ సిస్టమ్. అందులో ఏమేమి భాగాలు ఉంటాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం కంప్లీట్ ప్రొసీజర్లో చూద్దాం. బట్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ డైజెస్టివ్ సిస్టమ్, వాట్ పార్ట్స్ అండ్ ది ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ ప్రెసెంట్. ఓకేనా, దెన్ once you pass through the stomach, then there is another organ which is a very very important organ called pancreas. దీని నుంచి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ అని చెప్పేసి. దాని ఫంక్షనాలిటీ ఏంటనే తర్వాత చూద్దాం. బట్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, ప్యాంక్రియాస్. ఓకే, వన్స్ ప్యాంక్రియాస్ నుంచి మనం అంటే యాక్చువల్లీ స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్టమక్కి కనెక్ట్ అయ్యి ఉండే ఒక పార్ట్, ఆ స్టమక్ ఎక్స్టెన్షన్ ఇంకా ముందుకెళ్తే ఈ ట్యూబ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ లార్జ్ సైజ్లో ఉంది. ఇది ఇక్కడ స్టమక్ ఎండ్ అయ్యే కొద్దీ మీకు యాక్చువల్లీ అది నారో అవుతా వస్తుంది అనమాట, అంటే సన్నగా తయారవుతుంది. ఆ సన్నగా తయారయ్యాక మళ్ళీ మీకు యాక్చువల్లీ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ దెన్ కమ్స్ లార్జ్ ఇంటెస్టైన్. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. యాక్చువల్లీ లార్జ్ ఇంటెస్టైన్లో ఒక భాగమే లాస్ట్ పార్ట్ అనమాట. స్టమక్ అయిపోయిన వెంటనే మీకు ఏం స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అయిపోయాక మీకు లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఓకేనా, ఆ లార్జ్ ఇంటెస్టైన్లో మూడు ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి అపెండిక్స్ అంటాం, విచ్ ఇస్ ఎ వెస్టీజియల్ ఆర్గాన్. వెస్టీజియల్ అంటే ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ద ఓన్లీ ఆర్గాన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ దట్ ఈస్ యూజ్లెస్, మీన్స్ దట్ డజంట్ పెర్ఫార్మ్ ఎనీ ఫంక్షన్, క్రెడిబుల్ ఫంక్షన్, ఈజ్ నథింగ్ బట్ అపెండిక్స్. ఇక్కడ యాక్చువల్లీ అది ఒక చిన్న ఏమంటాం, ఒక ఫింగర్ లాగా ఉండిద్ది అనమాట, ఫింగర్ షేప్లో ఉండిద్ది. ఇక్కడ చూడండి అట్లా. అది ఒక ఎండ్లో, లార్జ్ ఇంటెస్టైన్ ఒక ఎండ్లో అది ఉంటుంది లాస్ట్ పార్ట్ లాగా. దానిలోకి జనరల్గా ఏవి ఎంటర్ అవ్వవు, అక్కడ ఏమి ఉండదు. అది వెస్టీజియల్ ఆర్గన్. మన బాడీలో చాలా వేస్ట్ పార్ట్స్ చాలా ఉంటాయి, 180 పార్ట్స్ దాకా ఉంటాయి. అందులో అపెండిక్స్ అనేది ఒక వేస్ట్ పార్ట్. కానీ ఎప్పుడైతే బై మిస్టేక్ ఈ పార్ట్లోకి ఫుడ్ ఎంటర్ అయితే అప్పుడు మీకు స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్నే అది సపోజ్ 24 hours వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆపరేషన్ చేసి తీసేయాలన్నమాట ఆ పార్ట్ని, లేకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్నే అపెండిసైటిస్ అంటారు, అపెండిక్స్ ఆపరేషన్ అంటాం కదా అది.
Okay, that's a vestigial organ, means it's useless. It doesn't actually perform any credible function related to digestion. Digestion lo elanti patra undadu daniki. Okay, then the other two important parts of large intestine are rectum and anus. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా స్పింక్టర్. ఎట్లాగైతే ఈసోఫాగస్ లోపలికి వచ్చిన ఫుడ్ని అంటే మౌత్లో ఉన్న ఫుడ్ని స్టమక్లోకి లోపలికి పంపిస్తుందో, సేమ్ మీకు స్టూల్ అనేది ఫామ్ అవుతుంది. మొత్తం కంప్లీట్ డైజెషన్ అయిపోయాక మీకు ఆల్రెడీ అబ్జర్ప్షన్ మొత్తం ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఫుడ్ అబ్జార్ప్షన్ అంతా స్మాల్ ఇంటెస్టైన్ మ్యాక్సిమం. ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా కొంత భాగం జరుగుతుంది, బట్ మ్యాక్సిమం ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది మీకు స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో ఈ ఫుడ్ అబ్జార్ప్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు వేస్ట్ మిగిలిపోతుంది అనమాట. ఆ వేస్ట్ ఏమంటాం? స్టూల్స్ అంటాం. స్టూల్ అంటే నథింగ్ బట్ వేస్ట్ మెటీరియల్ విచ్ విల్ బి ఎక్స్క్రీటెడ్ అవుట్. ఓకేనా? సో అది ఎలా ఈ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా పాస్ అయ్యి లాస్ట్కి మీకు ఇక్కడ రెక్టమ్ దగ్గరకు వస్తుంది అనమాట. ఈ రెక్టమ్ ఎలా ఉంటుంది అంటే ఒక స్పింక్టర్ లాగా ఉంటుంది. అంటే ఒక ఓపెనింగ్ ఉందనుకోండి, దానికి మూతలాగా. ఆ మూత ఓపెన్ అయితే స్టూల్ బయటకు వస్తుంది, ఆ మూత క్లోజ్ అయితే స్టూల్ అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో వన్స్ ఈ స్టూల్ ఈ లిడ్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఆ స్టూల్ ఇలా పాస్ అవుతుంది అనమాట. ఇలా పాస్ అయ్యి ఈ లాస్ట్ ఓపెనింగ్ నుంచి మీకు బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఎక్స్క్రీషన్ లేదా ఇజెషన్ అంటాం. Okay, so this is a brief note about various organs that are involved in the process of digestion, and this is nothing but the digestive system of a human being digestive system. అది ఇప్పుడు వరకు మనం చూసింది. సో ఇందులో ఉన్న పార్ట్స్ గురించి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మీరు ఆల్రెడీ డయాగ్రామెటిక్ ఫామ్లో చూసారు. ఇప్పుడు నీట్గా అక్కడ యాక్చువల్లీ ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఏమైనా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయా, లేకపోతే వేరే ఏదైనా జ్యూసెస్ కానీ యాసిడ్స్ కానీ అలాంటివి ఏమైనా రిలీజ్ అవుతాయా డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ అవ్వడానికి అనేది మనం ఒక్కొక్కటే చూసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద మెయిన్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అండ్ సమ్ యాక్సెసరీ ఆర్గన్స్. యాక్సెసరీ ఆర్గన్స్ నథింగ్ బట్ ది ఆర్గన్స్ లైక్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఆ ట్రాక్ట్ అంటే ట్యూబ్ మొత్తాన్ని ట్రాక్ట్ అంటాం. దానికి అటుపక్క ఇటుపక్క లేదా దాన్ని బల్జ్ అవ్వుకుంటూ మీకు ఆర్గాన్స్ అనేవి కనపడతాయి అనమాట. దాన్ని యాక్సెసరీ ఆర్గాన్స్ అంటాం. నథింగ్ బట్ ఈసోఫాగస్, లివర్ ఎక్సెట్రా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెట్ టు బి ది యాక్సెసరీ ఆర్గాన్స్ ఆఫ్, మీన్స్ ది ఆర్గాన్స్ దట్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. దానికి యాక్సెసరీ ఆర్గాన్స్ అంటాం. ఓకే, సో మెయిన్ డైజెస్టివ్ ఆర్గాన్స్, వాటి ఉపయోగాలు, అవి చేసే ఫంక్షన్స్ ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం. సో మౌత్ ఇస్ ద ఇనిషియల్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ కదా. సో దాని నుంచి మీరు యాక్చువల్లీ ఫుడ్ అనేది లోపలికి తీసుకోవడం, అక్కడే గ్రైండింగ్ అనేది కూడా జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ 32 టీత్ కదా. సో డైజెషన్ యాక్చువల్లీ బిగిన్స్ హియర్. సో డైజెషన్ ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ చీవింగ్, మాస్టికేషన్, గ్రైండింగ్ అంటాం కదా. చిన్న చిన్న పీసెస్గా మనం పళ్ళతో కరికి మనం తీసుకున్న ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ చేస్తాం. దాన్ని చూవింగ్ అని, కానీ టెక్నికల్గా అయితే మాస్టికేషన్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, మాస్టికేషన్ అంటాం. ఏమంటాం? మాస్టికేషన్. ఇట్స్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ స్మాలర్ పీసెస్. దాన్నే మాస్టికేషన్ అంటాం. దెన్ మీకు సలైవరీ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాం కదా, కింద భాగంలో ఒకటి, పైన భాగంలో ఒకటి. ఆ సలైవరీ గ్లాండ్స్ ఎప్పుడు కూడా మీకు ఆ లిక్విడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటాం? సలైవా అంటాం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇట్ మాయిస్టెన్స్ ద ఫుడ్, అంటే కొంచెం వెట్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. ఆ ఫుడ్ కొంచెం డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లో వెట్గా ఉండేలాగా మీకు సలైవా అనేది హెల్ప్ చేస్తుంది. మీకు ఇప్పుడు ఫుడ్ మెటీరియల్ మీరు తీసుకున్నారు కదా, ఎప్పుడైతే అది ఈ వాటర్ కైండ్ ఆఫ్ సలైవాలో మిక్స్ అయిపోతుందో, కొంచెం స్టిక్కీ కైండ్ ఆఫ్, అంటే మీరు ఒకసారి లోపలికి తీసుకుని కొంతసేపు తర్వాత ఊసేసారనుకోండి, అది నార్మల్గా ఉండదు. మనం తీసుకునేటప్పుడు డ్రైగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు కొంచెం స్టిక్కీగా, అంటే ఒక గమ్ము పూసినట్టుగా ఉంటుంది కదా. దాన్నే ఏమంటాం అంటే టెక్నికల్గా వి కాల్ ఇట్ యాజ్ బోలస్. ఈ పదం కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ మీరు లోపలికి తీసుకున్నాక సలైవాతో మిక్స్ అయిన తర్వాత ఒక స్టిక్కీ కైండ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని బోలస్ అంటారు. ఏమంటారు? బోలస్. ఓకే, దెన్ ఈ సలైవాలో ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ఉండిద్ది. ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే సలైవరీ అమైలేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీకు ఈ పోర్షన్ నుంచి క్వశ్చన్ అడగాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఉంటుంది. ఒకవేళ ఇది మిస్ అయితే మీకు బోలస్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ద ఎంజైమ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సలైవా సెక్రీటెడ్ బై సలైవరీ గ్లాండ్స్ ఇన్ ద మౌత్ ఈజ్ కాల్డ్ సలైవరీ అమైలేజ్. సో ఏంది, దానికి ఏమైనా ఫంక్షన్ ఉందంటే ఆబ్వియస్లీ ఒక ఎంజైమ్ రిలీజ్ అయితే ఏం చేస్తుంది, అక్కడ ఏదో ఒక కెమికల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే డైజెషన్ స్టార్ట్ చేస్తుంది. సో విచ్ బిగిన్స్ ద కెమికల్ డైజెషన్ ఆఫ్ విచ్ పోర్షన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్. మీరు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. సో వాటిల్లో ఇక్కడ కేవలం మీ మౌత్ పార్ట్లో అన్నిటికీ మీరు కాంప్లెక్స్ మెటీరియల్ని సన్న పీసెస్గా కట్ చేసినప్పటికీ
అన్ని న్యూట్రియంట్ డైజెషన్ అనేది మౌత్లోనే స్టార్ట్ అవ్వదు. అంటే ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అవ్వదు, ఫ్యాట్ డైజెషన్ స్టార్ట్ అవ్వదు, మినరల్ అబ్జర్ప్షన్ స్టార్ట్ అవ్వదు, విటమిన్ అబ్జర్ప్షన్ స్టార్ట్ అవ్వదు. ఇక్కడ స్టార్ట్ అయ్యే ఏకైక ప్రాసెస్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్. అంటే షుగర్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు సలైవరీ అమైలేజ్ ఎంజైమ్ ద్వారా డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సలైవరీ వాడు ఇలా అడగొచ్చు అనమాట క్వశ్చన్. ది సలైవరీ అమైలేజ్ ఎంజైమ్ దట్ ఈస్ రిలీజ్డ్ విత్ ఇన్ ద మౌత్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియన్స్ అని అడిగి కింద ఆప్షన్స్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అంటాడు. ఆన్సర్ ఏంటిది? కార్బోహైడ్రేట్స్. దాన్నే స్టార్చ్ అని కానీ షుగర్స్ అని కానీ పిలుస్తాం. ఏం ఆప్షన్ ఇచ్చినా కూడా ఓకే, మీరు కార్బోహైడ్రేట్ అనే దాన్ని గుర్తుపెట్టుకొని దానికి వేరే వేరే పేర్లు ఉంటాయి, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేయాలి. సో దట్ ఈస్ ద role of mouth in the process of digestion. Now we are moving on to second part, pharynx and esophagus antam. Esophagus manaki important, pharynx and important. Once the food is swallowed, bolus ante enti? The food material that is mixed with saliva, koncham sticky substance agi untadi, అందులో salivary amylase enzyme కూడా మిక్స్ అయి ఉండొచ్చు into the pharynx. సో అది pharynx అంటే ఏం లేదు, ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఒక ట్యూబ్ లాగా ఉంటుంది కదా, ఆ ట్యూబ్లో ఒక ఫస్ట్ పార్ట్ని pharynx అంటాం, అది అయిపోయిన వెంటనే మీకు esophagus అంటాం. ఓకే, దెన్ ఇట్ ఎంటర్స్ మస్కులర్ ఆర్గాన్, అంటే మజిల్తో తయారైన ఒక ఆర్గాన్కి ఎంటర్ అవుతుంది, దాన్నే మనం ఈసోఫాగస్ అంటాం. ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ అంటే లిడ్ టైప్లో ఓపెనింగ్, ఓపెన్ క్లోజ్. అది ఓపెన్ అయినప్పుడు ఫుడ్ లోపలికి వెళ్తుంది, క్లోజ్ అయినప్పుడు ఫుడ్ మనకి ఇక్కడ మౌత్లోనే ఉంటుంది అట్లాగా. సో ఇట్స్ ఎ వేవ్ లైక్ మస్కులర్ స్ట్రక్చర్ విచ్ యాక్చువల్లీ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సెస్ టు అలౌ ద ఫుడ్ టు పాస్ త్రూ ఫ్రమ్ ఫారింగ్స్ ఆర్ మౌత్ టు స్టమక్. మన మౌత్ నుంచి లోపలికి వెళ్తున్న ఫుడ్ని స్టమక్లోకి పంపించడానికి కాంట్రాక్షన్, రిలాక్సేషన్, అంటే కాంట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మూత లాంటిది ఓపెన్ అవుతుంది, దాని నుంచి ఫుడ్ పాస్ అవుతుంది. రిలాక్స్ అయిపోయినప్పుడు మూత క్లోజ్ అయిపోతుంది, ఫుడ్ పాస్ అవుతుంది, అలా ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా చిన్న స్పింక్టర్, అది ఈజీగా బ్రేక్ అయిపోద్ది. కొంచెం ఎక్కువ మీరు ఫుల్ ఫోర్స్తో దగ్గినా కూడా అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా చిన్న ఆర్గాన్ అది. ఓకేనా, సో ఆ మూమెంట్ ఏదైతే ఉందో, ఆ కాంట్రాక్షన్, రిలాక్సేషన్, మజిల్ క్లోజ్ అవటం, ఓపెన్ అవటం, క్లోజ్ అవటం, ఓపెన్ అవటం జరుగుతూ ఉంటుంది కదా, ఆ మూమెంట్కి ఒక టెక్నికల్ నేమ్ ఉంది, దాన్నే పెరిస్టాలిసిస్ అంటారు. ఏమంటాం? పెరిస్టాలిసిస్. సో రేపు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఏమంటాడంటే వాట్ ఈస్ పెరిస్టాలిసిస్ అంటాడు. సో పెరిస్టాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెస్ ఇన్ విచ్ the muscular structure esophagus contracts and relaxes to enable the food material to pass from mouth to the stomach. Okay, ఆ ప్రాసెస్ని లేదా ఆ మూమెంట్ని, మెకానికల్ మూమెంట్ని ఏమంటాం అంటే పెరిస్టాలిసిస్ అంటాం. దెన్ వీఆర్ మూవింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ వేర్ మెజారిటీ ఆఫ్ ద డైజెషన్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ స్టమక్. సో ఇది కూడా మస్కులర్, అది కూడా మజిలే కదా స్టమక్ అనేది. సో జే షేప్లో ఉండేవంటే ఒక ఆర్గన్, ఇది గుర్తుపెట్టుకోండి, జే షేప్డ్ ఆర్గాన్, ఇట్ ఈస్ మస్కులర్ యాజ్ వెల్, అండ్ దిస్ ఇస్ ద స్టోరేజ్ ట్యాంక్. మ్యాక్సిమం టైం మీ ఫుడ్ మెటీరియల్ స్పెండ్ చేసేది స్టమక్లోనే. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ అ మిక్సర్. ఎందుకు మిక్సర్ అన్నారో మీకు తెలుస్తుంది ముందు, ఎందుకంటే అక్కడ లివర్ ఉంటుంది, అట్లాగే మీకు యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అవన్నీ కూడా మీకు స్టమక్లోనే వస్తాయి. ఆ స్టమక్లో ఫుడ్ మెటీరియల్ని బాగా లిక్విడ్స్తో మిక్స్ చేసేసి మ్యాక్సిమం డైజెషన్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అందుకే దీన్ని మిక్సర్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్ కాంట్రాక్ట్ అవడం వల్ల మీకు ఫుడ్ చర్నింగ్ అంటే ఏంటి, బాగా మెలిపెట్టినట్టుగా, అంటే ఫుడ్ బాగా మిక్స్ చేసినట్టుగా, మిక్సర్లో వేస్తే ఎలా ఒక ఐటమ్ మీకు సాలిడ్ మెటీరియల్ మీరు మిక్సీలో వేసి బాగా రన్ చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని చర్నింగ్ అంటాం. ఆ తిరిగే ప్రాసెస్నే చర్నింగ్ అంటాం. ఆ చర్నింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది, కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా మెత్తగా తయారైపోతాయి అన్నమాట, అబ్జర్ప్షన్ స్టేజ్కి వచ్చేస్తాయి. అదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఈ స్టమక్లోనే జరుగుతుంది. అండ్ దానికి కారణమయ్యే సబ్స్టాన్స్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది హైలీ అసిడిక్. అంటే హైలీ అసిడిక్ ఏంటి అంటే లెస్ దాన్ 7 pH ఉంటుంది, అది కూడా 5, 5.4, 5.3 అలా ఉంటుంది అనమాట. సో ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ యాక్చువల్లీ ఆ ఎసిడిక్ pH జనరేట్ అవడానికి కారణమయ్యే యాసిడ్ లేదా మన స్టమక్లో రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటి అని అడుగుతాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన స్టమక్లో రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. దిస్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ వేరియస్ న్యూట్రియంట్స్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్ మెటీరియల్. అంతేనా అంటే లేదు, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ HCl యాజ్ వెల్ యాజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. ఇక్కడ ఇందులో HCl ఉంటుంది, అట్లాగే పెప్సిన్ అనే వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ HCl ఏం చేస్తుంది, ఇట్ డీనేచర్స్ ప్రోటీన్స్. ఇక్కడ మీకు
మౌత్లో స్టార్ట్ అయింది డైజెషన్, అక్కడ ఏం డైజెస్ట్ అయినాయి, ఓన్లీ కార్బోహైడ్రేట్సే, కానీ ప్రోటీన్స్ని కానీ మిగిలిన న్యూట్రియన్స్ ఏది టచ్ చేయలేదు, లైక్ ఫ్యాట్స్, విటమిన్స్ ఎక్సెట్రా. సో ఎప్పుడైతే మీకు ఫుడ్లోకి స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అయిందో అక్కడ మీకు గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఫామ్ అవుతుంది లేదా ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది స్టమక్లోకి. ఆ రిలీజ్ అయిన గ్యాస్ట్రిక్ జ్యూస్లో మీకు ఎసిడిటీ కలిగినటువంటి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అట్లాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ పెప్సిన్, ఈ రెండు ఉంటాయి. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తాయి ఎక్కడ, స్టమక్లోనే. సో HCl ఏం చేస్తుంది అంటే ఇట్ డీనేచర్స్ ప్రోటీన్స్, అంటే ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు అన్నెసెసరీ బ్యాక్టీరియా కానీ లేదా ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ మీరు తీసుకున్న ఫుడ్లో ఉంటే, మన బాడీకి హెల్ప్ అయ్యేవైతే ప్రాబ్లం లేదు, మన బాడీకి హెల్ప్ కానీ అన్నెసెసరీ అయినటువంటి బ్యాక్టీరియా లేదా అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయితే వాటిని చంపడానికి కూడా ఈ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, మరి పెప్సిన్ రోల్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ అని చెప్పాం కదా. సో ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మీకు ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ చేసింది ఏది, HCl, దాన్ని కెమికల్ బ్రేక్ డౌన్, అంటే కంప్లీట్లీ చిన్న చిన్న పీసెస్గా దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ సెపరేట్ అయ్యే విధంగా మీకు ప్రోటీన్ డైజెషన్ని చిన్న చిన్న పెప్టైడ్స్గా, యాక్చువల్లీ ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ పెప్టైడ్స్. పెప్టైడ్స్ అంటే స్మాల్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్. ఈ పెప్టైడ్స్ ఒక 4-5 కలిస్తే మీకు ప్రోటీన్ అనే పెద్ద స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ని మీకు డీనేచర్, అంటే దాని స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసేది ఏది, దాని స్ట్రక్చర్ని యాక్చువల్లీ బ్రేక్ చేసేది HCl. బట్ అందులో ఉన్న బాండ్స్ని కంప్లీట్గా బ్రేక్ చేసి ఒక 4 పెప్టైడ్స్ ఉన్నాయనుకోండి, ఆ పెప్టైడ్స్ని సెపరేట్గా ఫస్ట్ పెప్టైడ్, సెకండ్ పెప్టైడ్, థర్డ్ పెప్టైడ్, ఫోర్త్ పెప్టైడ్, అంటే ప్రోటీన్లో 4 పెప్టైడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పెప్టైడ్, ఇది పెప్టైడ్ 1 ఒక చైన్ ఉంటుంది, పెప్టైడ్ 2 మళ్ళీ లింక్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనుకోండి. ఈ బాండ్స్ని బ్రేక్ చేసి ఈ పెప్టైడ్ 1, పెప్టైడ్ 2, 3, 4 రిలీజ్ అయిపోతాయి అనమాట సెపరేట్గా. ఇట్లా ప్రోటీన్ నుంచి పెప్టైడ్స్ని రిలీజ్ చేసేది లేదా బ్రేక్ డౌన్ చేసే ఎంజైమే మీకు ఏంటిది, పెప్సిన్. ఎక్కడ రిలీజ్ అవుతుంది, స్టమక్లో. ఓకేనా, ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మీకు మ్యాక్సిమం అబ్జర్ప్షన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఈ పార్ట్ డ్యామేజ్ అయితే మీకు ఆల్మోస్ట్ యువర్ డన్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ఇంటెస్టైన్ అంటాం, మీకు అక్కడ చూసారు మీరు, యాక్చువల్లీ డయాగ్రామ్లో చూసారు కదా, ఈ పార్ట్ని స్టమక్ అయిన వెంటనే మీకు ఇది స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ కనిపిస్తున్నప్పటికీ మీకు ఇక్కడ స్టమక్ కనిపించట్లేదు, చూడండి. ఇది చిన్న పైప్ వచ్చింది కదా, ఆ పైప్ మీకు కనపడలే, ఎందుకంటే ఇది దాని వెనకాల ఉంటుంది. ఆ చిన్న పైపు ఈ లార్జ్ ఇంటెస్టైన్ వెనకాల ఉంటుంది. మీకు స్టమక్ అయిపోయిన వెంటనే లార్జ్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మీకు లార్జ్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ ద లాస్ట్ పార్ట్. ఓకే, అది కేవలం మ్యాక్సిమం ఎక్స్క్రీషన్ గురించే, అంటే స్టూల్, అన్డైజెస్టెడ్ ఫుడ్ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్లో ఉండిద్ది. దెన్ దిస్ ఇస్ ద ప్రైమరీ సైట్ ఫర్ బోత్ కెమికల్ డైజెషన్. ఇక్కడ డైజెషన్ జరుగుతుందంటే లేదు, డైజెషన్ జరుగుతుంది, బట్ డైజెషన్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ జరగకపోతే అది బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. డైజెషన్ ఎంత ఇంపార్టెంటో, డైజెషన్ కంటే కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు న్యూట్రియంట్స్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోతే దానికి సంబంధించిన డిసీజెస్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అంటే మీకు స్మాల్ ఇంటెస్టైన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టమక్ ఎంత ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ 20 feet ఉంటుంది, అంటే మిమ్మల్ని 4 సార్లు నిలబెడితే ఎంత హైట్ ఉంటుందో అంత లెంత్ ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని 4 సార్లు పడుకోబెట్టామనుకోండి, మీరు ఆల్మోస్ట్ ఒక 24, మీరు 6 feet ఉంటే, జనరలీ 5, 5, 8 అలాగే ఉంటారు కదా మన వాళ్ళు. సో 4 మనుషులు పడుకుంటే ఎంత లాంగ్ ఉంటుందో ఈ ఒక్క స్మాల్ ఇంటెస్టైన్ అంత లాంగ్ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలోనూ అంతే లాంగ్ ఉంటుంది. అందుకే దాన్ని ముడతలుగా ఇట్లా చిన్న పాము మెలిపెట్టి పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. సో 20 feet ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ 3 మేజర్ ఇంపార్టెంట్ సెక్షన్స్. అవేంటి అంటే డ్యూయోడెనమ్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. దెన్ జెజ్యూనమ్ అండ్ ఈలియం అనేవి, ఇవేమంత ఇంపార్టెంట్ కాదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీకు యాక్చువల్లీ స్మాల్ ఇంటెస్టైన్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వేర్ కైమ్, ఏమంటాం, కైమ్ అంటాం. ఏంటిది, ఇది పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్. మీకు మాక్సిమం స్టమక్లో డైజెషన్ స్టార్ట్ అయిపోయింది, అక్కడ HCl బ్యాక్టీరియాని చంపేస్తుంది, అట్లాగే ప్రోటీన్ డీనేచర్ అయిపోతుంది. ఆల్రెడీ మీకు మౌత్లోనే కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, సో ప్రోటీన్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా లేదా పెప్టైడ్స్గా బ్రేక్ అయిపోయాయి. నౌ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్నే మనం ఏమంటాం, కైమ్ అంటాం. CHYM, ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పదాన్ని. పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్నే కైమ్ అంటాం. ఓకేనా, ఇది ఎక్కడ ఫామ్ అయి ఉంటుంది, స్టమక్, కానీ ఎక్కడికి వస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చింది. ఇప్పుడు నౌ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ గెట్స్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ డైజెస్టివ్ జ్యూసెస్ లైక్ pancreatic juice and bile. Bile is actually from liver.
బైల్ లివర్ నుంచి వస్తుంది, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది వస్తుంది. ఈ రెండు డైజెస్టివ్ జ్యూసెస్ యాక్చువల్లీ మీకు ఎక్కడ రిలీజ్ అవుతూ ఉన్నాయి? ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, దట్ ఈస్ డియోడెనమ్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అందుకే సో అక్కడికి మీకు బైల్ లివర్ నుంచి బైల్ వచ్చింది, అట్లాగే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చింది. ఓకే, దెన్ జెజ్యూనమ్, యాక్చువల్లీ లివర్ నుంచి వచ్చిన బైల్ ఏం చేస్తుంది? ఫ్యాట్ డైజెషన్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఓకేనా, ఫ్యాట్ డైజెషన్కి ఉపయోగపడే జ్యూస్ ఏంటి అంటే బైల్ జ్యూస్, దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లివర్. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందనే తర్వాత చూద్దాం. అందులోంచి వచ్చే రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉంటాయి, దట్ విల్ సీ లేటర్, లాస్ట్ పార్ట్లో చూస్తాం. దెన్ జెజ్యూనమ్ అనేది మిడిల్ సెక్షన్. ఓకే, మిడిల్ సెక్షన్ మీన్స్ ఆఫ్టర్ డియోడెనమ్ నెక్స్ట్ పార్ట్ని జెజ్యూనమ్ అంటాం. అది స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉండిద్ది. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది, అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో దీని మీద క్వశ్చన్ వచ్చినా రావచ్చు. న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ మొత్తం అంటే మాక్సిమం అరౌండ్ 80-90% మన బాడీకి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇక్కడ నుంచే మనకి బ్లడ్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట. అబ్జర్ప్షన్ అంటే ఏంటి? ఇంటెస్టైన్లోంచి బ్లడ్లోకి రిలీజ్ అవటం, దాన్ని అబ్జర్ప్షన్ అంటాం. వన్స్ బ్లడ్లోకి వచ్చేసింది అనుకోండి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోతుంది, అంటే వేరియస్ సెల్స్కి మనం బ్లడ్ ద్వారా ఫుడ్ని పంపిస్తూ ఉంటాం. సో jejunum is the second part or the mid part of the small intestine where majority of the nutrient absorption occurs. Then this also is important just because of one vitamin. విటమిన్ B12 మన బాడీకి చాలా 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 ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీకు చాలా సిమ్టమ్స్ ఉంటాయి, కళ్ళు తిరుగుతుంటాయి, చేతులు లాగేస్తుంటాయి, నరాల బలహీనత ఉన్నట్టు. మీకు యాక్చువల్లీ నరాల బలహీనత ఉండదు, కానీ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే విటమిన్ B12 తగ్గడం వల్ల. విటమిన్ B12 ఒక్కటి తగ్గింది అనుకోండి మీ బాడీలో, అరౌండ్ 200 గ్రామ్స్ ఉండాలి మినిమం. బట్ 200 ఉన్న పెద్ద ఉపయోగం ఉండదు. 400-600 పైన ఉంటే మీ బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. ఈ ఒక్క విటమిన్ లేకపోతే మీ బాడీలో దాదాపు 60-70 లేదా 100 వరకు సిమ్టమ్స్ ఉన్నాయి. రకరకాలు బాడీ పెయిన్స్ ఉంటాయి, స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం B12. ఓకేనా, ఫైనల్ సెక్షన్ని ఇలియం అంటాం. ఇలియంలో ఇక్కడ మెజారిటీ జరిగిపోతున్నాం కదా, అంటే అరౌండ్ 80-90% న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఇక్కడే జరిగిపోతుంది, ఎక్కడ? జెజ్యూనంలో. కానీ కొన్ని రిమైనింగ్ న్యూట్రియంట్స్ ఇంకా ఏమైనా మిగిలిపోయి కిందకు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ జరుగుతుంది అబ్జర్ప్షన్, దాన్ని ఏమంటాం? ఇలియం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే విటమిన్ B12 అనేది జెజ్యూనం లేదా మాక్సిమం ఫుడ్ అబ్జర్ప్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే ఇలియం అనే స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్లో మీకు విటమిన్ B12 అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. అందుకే ఈ పార్ట్ ఇంపార్టెంట్. అంటే దీని మీద క్వశ్చన్ అడిగితే వాడు ఇలాగే అడుగుతాడు. ఏమడుగుతాడు? విటమిన్ B12 ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? స్టమక్, డియోడెనమ్, జెజ్యూనం, ఇలియం అలా ఇస్తాడనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఏంటిది? ఇలియం. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు లార్జ్ ఇంటెస్టైన్. దీనికి డైజెషన్కి దీనికి పెద్ద సంబంధాలు ఏముండవు, కానీ డైజెషన్లో వచ్చిన వేస్ట్ మెటీరియల్కి ప్రాసెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్స్ వాటర్. ఇక్కడ వాటర్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. అండ్ ఎలక్ట్రోలైట్స్ అంటే అయాన్స్, అయానిక్ ఫామ్లో ఉంటుంది కదా, పొటాషియం, సోడియం ప్లస్ ఇలాంటివి. ఈ అయాన్స్ అబ్జర్ప్షన్ ఇక్కడ జరుగుతుంది లార్జ్ ఇంటెస్టైన్లో. అండ్ వాటర్ అబ్జర్ప్షన్ కూడా, వాటర్ మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఇక్కడ జరుగుతుంది ఫ్రమ్ ద రిమైనింగ్ ఇండైజెస్టిబుల్ ఫుడ్. ఇండైజెస్టిబుల్ ఫుడ్ అంటే ఫుడ్ యాక్చువల్లీ వేస్ట్. అది ఆ వేస్ట్ మెటీరియల్లో కూడా కొంత మట్టుకి మనకు ఉపయోగపడే సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వాటర్. ఎలక్ట్రోలైట్స్ అంటే అయాన్స్, మినరల్ అయాన్స్ ఉంటాయి కదా, అవి. వాటిని మాత్రం ఇక్కడ అబ్జర్ప్షన్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, దీని గురించి క్వశ్చన్ అడిగితే ఇది అడగొచ్చు. మన బాడీలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎస్చెరిషియా కోలీ అని ఒక బ్యాక్టీరియా ఉండిద్ది. అదే యాక్చువల్లీ విటమిన్ B12 వాటిని ప్రొడక్షన్ చేసేది ఈ బ్యాక్టీరియాని. సో ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా మొత్తం లార్జ్ ఇంటెస్టైన్లో కూర్చోంటాయి. అంటే మన బాడీలో మ్యాక్సిమం బ్యాక్టీరియా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్లో కనిపిస్తుంది. కానీ వాటి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అవి లేకపోతే ప్రమాదం యాక్చువల్లీ. ఆ బ్యాక్టీరియా తగ్గిందనుకోండి, మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ బ్యాక్టీరియా సఫిషియెంట్ క్వాంటిటీలో ఉండాలి ఎప్పుడు కూడా. ఉంటేనే మీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. అండ్ యాక్చువల్లీ మనకు కావాల్సిన చాలా పదార్థాలని ఆ బ్యాక్టీరియా తయారు చేసేస్తాయి అనమాట మనకి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే లార్జ్ ఇంటెస్టైన్లో కూర్చోంటాయి. ఓకే, దెన్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అన్డైజెస్టెడ్ ఫుడ్ మీకు పాస్ అవుతా ఉంది కదా, అందులో ఉన్న విటమిన్స్ని సెపరేట్ చేస్తాయి. ఏవి? ఈ బ్యాక్టీరియానే. మళ్ళీ ఆ విటమిన్స్ అనే సబ్స్టాన్సెస్ని మీకు ఐసోలేట్ చేసే కెపాసిటీ పొందినవి ఏంటి అంటే బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. సో మీకు లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అబ్జర్ప్షన్ జరుగుతుంది, బట్ ఇది మేజర్ అబ్జర్ప్షన్ కాదు, మ్యాక్సిమం ఒక 2-3% అంతే. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటర్ అబ్జర్ప్షన్ జరిగింది. అట్ ద సేమ్ టైం మినరల్ అయాన్స్ అంటాం, దాన్నే ఎలక్ట్రోలైట్స్ అని కూడా అంటారు. మినరల్ అయాన్స్ అంటే చెప్పాను కదా, Na+, K+,
Ca+ అంటే కాల్షియం, సోడియం అలాంటి అబ్జార్ప్షన్. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి మనకు కావాల్సిన చాలా పదార్థాలని తయారు చేసి మనకి ఇస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్టీరియా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్లోంచి వైటమిన్స్ని కూడా సపరేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ద రిమైనింగ్ వేస్ట్ విల్ ప్రాసెస్ త్రూ అండ్ ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ స్టూల్ అంటే నథింగ్ బట్ మీరు ఎక్స్క్రీట్ చేసే మెటీరియల్ ఏదైతే దాన్ని స్టూల్స్ అంటాం. ఆ స్టూల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో 2 భాగాలు ఉంటాయి, రెక్టమ్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. బట్ సెపరేట్గా ఎందుకు చెప్పామంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. రెక్టమ్ అండ్ యానస్ ఉంటాయి. రెక్టమ్ చేసే పని ఏంటి అంటే ఈ స్టూల్ అంటే ఏదైతే వేస్ట్ మెటీరియల్ మనకు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. దానికి ఒక స్పింక్టర్ లాగా ఉంటుంది, సేమ్ ఒక లిడ్ లాగా ఉంటుంది. అది ఓపెన్ అయినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. గాట్ ఇట్? Then and the final opening through which the waste material exudes, egests out or excretes out of human body is known as anus. Okay, that's it. Then యాక్సెసరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, బట్ ఏదైతే మిస్ చేశానో అది ఇక్కడ మెన్షన్ చేశాను. లివర్ మనం అక్కడ అంటే జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్, బట్ అక్కడ రిలీజ్ అయ్యే బైల్ గురించి మనం మాట్లాడలేదు కదా. మనం ఏం చెప్పాము, లివర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఏమంటాం డైజెస్టివ్ ట్రాక్ట్ అని చెప్పాం. దాని నుంచి బైల్ జ్యూస్ వస్తుంది, అది కట్ చేస్తే రీజనరేట్ అవుతుంది, అవన్నీ మాట్లాడాం. కానీ బైల్ వచ్చింది కదా, బైల్ ఈజ్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్. ఓకే, దెన్ గాల్ బ్లాడర్ అనేది ఒక చిన్న ఎలా ఉంటుంది, ఒక బఠానీ సైజులో ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు గాల్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. కిడ్నీలోనే కాదు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, కిడ్నీ స్టోన్స్ అంటాం. గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. చాలా చాలా డేంజర్. అది బ్లాస్ట్ అయితే మాత్రం చచ్చిపోతారు మనుషులు. సో మీకు కడుపులో నొప్పి వస్తుంటుంది ఒక్కొక్కసారి. దట్ ఈస్ నాట్ 24 hours, అంటే అపెండిక్స్ కాదు, బట్ ఒక్కొక్కసారి మైల్డ్, అందరికి వచ్చేది అది. కానీ అయితే సీరియస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. సో గాల్ బ్లాడర్ చాలా చిన్న ఆర్గాన్, అందులో కూడా మీకు స్టోన్స్ ఫామ్ అయ్యేది ఉండే గాల్ స్టోన్స్ అంటాం, విచ్ ఆర్ వెరీ డేంజరస్ ఇఫ్ ఇట్ గెట్స్ సీరియస్ యాక్చువల్లీ. సో ఆ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది చూద్దాం. ఇట్స్ వెరీ స్మాల్ ఆర్గాన్ దట్ స్టోర్స్ అండ్ కాన్సన్ట్రేట్స్ బైల్. మీకు వన్స్ లివర్ నుంచి ఈ బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అయ్యాక అది డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లోకి రాదనమాట. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే గాల్ బ్లాడర్. ఆ గాల్ బ్లాడర్ మీకు ఎప్పుడైతే ఫుడ్ రిలీజ్ అవుతుందో స్టమక్లోకి, అప్పుడు మీకు బైల్ జ్యూస్ అనేది సెక్రీట్ అవుతుంది. ఎక్కడి నుంచి? గాల్ బ్లాడర్ నుంచి. మీకు జాండీస్ రావడానికి కారణం కూడా ఈ గాల్ బ్లాడర్. అది ఒక్కోసారి ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే ఎక్కువ బైల్ జ్యూస్ని మీకు వదిలింది అనుకోండి గాల్ బ్లాడర్ అనేది, అప్పుడు ఆ బైల్ జ్యూస్ అనేది బ్లడ్లో మిక్స్ అయిపోతుంది. బ్లడ్లో మిక్స్ అయ్యి ఆ జాండీస్కి కారణం ఆ ఎల్లో కలర్ అనేది మీకు కళ్ళల్లో, వాటిల్లో, చేతుల్లో, వాటిలో కనిపిస్తుంది అనమాట. ఓకే, దెన్ it actually gallbladder releases into the duodenum. Duodenum is nothing but first part of small intestine అని చెప్పుకున్నాం కదా. అందులో మీకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది, బైల్ జ్యూస్ వస్తుంది. కానీ బైల్ జ్యూస్ నేరుగా లివర్ నుంచి రాదు. ఆల్రెడీ లివర్ నుంచి సెక్రెట్ అయిన బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్లో ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే అవసరమైనప్పుడు మాత్రమే మీకు ఆ బైల్ జ్యూస్ని ఆ స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ అయిన డియోడెనంలోకి వదులుతూ ఉంటుంది, రిలీజ్ చేస్తూ ఉంటుంది. Okay, then finally we are moving on to very important organ, pancreas. It secretes, already చెప్పాం కదా, pancreatic juice అనే ఒక జ్యూస్ని డియోడెనంలోకి, సేమ్ బైల్తో పాటు డియోడెనంలోకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా వచ్చింది. ఎక్కడి నుంచి? ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ నుంచి. దెన్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఇంపార్టెంట్ ఎంజైమ్స్ మనం సలైవాలో చూసాం, దాన్ని సలైవరీ అమైలేజ్ అంటాం. కానీ ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది కాబట్టి జస్ట్ అమైలేజ్ అంటాం. ఇంకా మీకు పార్షియల్ డైజెషన్, మౌత్లో చాలా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ డైజెషన్ అనేది జరుగుతుంది, కానీ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతాయి. కానీ రిమైనింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మీకు ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన అమైలేజ్ అనే ఎంజైమ్ ద్వారా డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? స్మాల్ ఇంటెస్టైన్లో. దెన్ లైపేజ్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ ఫర్ ఫ్యాట్ డైజెషన్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో లైపేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. అది ఏ పార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ని డైజెస్ట్ చేస్తుంది అంటే ఫ్యాట్స్, అంటే నథింగ్ బట్ లిపిడ్స్ అంటాం, ఫ్యాట్స్ అంటాం కదా. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఈజ్ ట్రిప్సిన్ ప్రోటీన్ డైజెషన్. మీకు యాక్చువల్లీ స్టమక్లో ఏమైంది చెప్పండి, ఆ హెచ్సిఎల్ డీనేచర్ చేసేస్తుంది ప్రోటీన్స్ని. ఆ తర్వాత మీకు అక్కడ పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే కాంప్లెక్స్ ప్రోటీన్స్ని చిన్న చిన్న పెప్టైడ్స్గా డివైడ్ చేస్తుంది. ఈ పెప్టైడ్స్లో ఇంకా మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ని బ్రేక్ చేస్తే అప్పుడు మీకు కావాల్సిన మినరల్స్ అవన్నీ మా బ్లడ్లోకి
ఇంటెస్టైన్లోకి రిలీజ్ అయ్యి అబ్జర్వ్ అవుతాయి అనమాట బ్లడ్లోకి. అలా జరగాలి అంటే ప్రోటీన్ డైజెషన్ అనేది స్టార్ట్ అవ్వాలి, అంటే పెప్టైడ్ డైజెషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ పెప్టైడ్ డైజెషన్ లేదా ప్రోటీన్ డైజెషన్ చేసేటువంటి ఎంజైమ్ పేరేంటి అంటే ట్రిప్సిన్. సో మీకు ఇది మ్యాచింగ్ లాగా కూడా అడగొచ్చు. ఇట్లా ఆప్షన్ ఏ అమైలేజ్, సెకండ్ ఇక్కడ ఏ ఫర్ ఫ్యాట్స్, ఇట్లా ఇస్తాడు అనమాట. ఇక్కడ 3 ఎంజైమ్ పేర్లు ఇచ్చేసి ఇక్కడ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అలాంటివి ఇస్తాడు. సో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఇంతేకాదు, దీనికంటే కూడా ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏది? ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ 2 అదర్ ఇంపార్టెంట్ హార్మోన్స్. అది చూద్దాం. లాస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానని, తర్వాతే చూద్దాం దాన్ని. బట్ ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. మీరు షుగర్ పేషెంట్స్తో మాట్లాడితే చెప్తారు వాళ్ళు మీకు, నేను ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను అంటారు. సో ఎందుకు ఏంటి అనేది తర్వాత చూద్దాం. దెన్ ఇన్సులిన్. సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇన్సులిన్ అని, గ్లూకాగాన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ఆర్గన్? ప్యాంక్రియాస్. దట్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అంటే మీ బ్లడ్లో ఎంత షుగర్ ఉండాలి, ఎంత షుగర్ అంటే యాక్చువల్లీ షుగర్ బ్లడ్లో ఎక్కువైంది అనుకోండి, ఇట్ లీడ్స్ టు డయాబెటీస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ రాకూడదు అంటే మన బ్లడ్లో ఎప్పుడు కూడా కంట్రోల్డ్ లెవెల్ ఆఫ్ షుగర్ ఉండాలి. తక్కువ అవ్వకూడదు, తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సో తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మోడరేట్ అమౌంట్లో షుగర్ని మెయింటైన్ చేసే హార్మోనే ఇన్సులిన్. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మీ బ్లడ్లో ఉన్న షుగర్ అంటే నథింగ్ బట్ గ్లూకోజ్ని ఒక ఫ్యాట్ ఫామ్లోకి స్టోర్ చేస్తుంది. అంటే స్టార్చ్ అంటాం, దాన్ని గ్లైకోజన్ అంటాం. ఇది స్టార్చ్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఈ గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లైకోజన్ పోయి లివర్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్లో స్టోర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్లూకోజ్ మన బ్లడ్లో ఎక్కువగా ఉంటే ప్రాబ్లం మనకి. అంటే ఏమవుతుంది? డయాబెటీస్ డెవలప్ అవుతుంది, డయాబెటీస్ అనే డిసీజ్ వస్తుంది. అలా రాకూడదు అంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ పక్కా ప్రాపర్ ఫంక్షన్ చేయాలి. ఏం చేస్తుంది అది అంటే, అది వన్స్ బ్లడ్లోకి రిలీజ్ అయ్యాక ఎక్కడి నుంచి? ప్యాంక్రియాస్ నుంచి. అది మన బాడీలో లేదా బ్లడ్లో కలిసిపోయిన గ్లూకోజ్ని ఒక స్టార్చ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దాన్ని ఏమంటాం అంటే గ్లైకోజన్ అంటాం. ఈ గ్లైకోజన్ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఇస్ టు లోవర్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న లేదా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ వాల్యూని మోడరేట్ అమౌంట్లో ఉంచుతుంది. అంటే తక్కువ చేసుకుంటూ వస్తుంది, పెరగకుండా చూసుకుంటుంది అనమాట. బై అలవింగ్ సెల్స్ పర్టికులర్లీ ఇన్ ద లివర్, muscle and fat tissues to absorb glucose from the bloodstream. That's it. Okay. Then glucagon ఏమంటాం? గ్లూకాగాన్ అంటాం. సో గ్లూకాగాన్ ఇస్ ద కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్ టు ఇన్సులిన్. ఇది కూడా ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాసే. ఓకే, ఇది కూడా ప్యాంక్రియాసే. ఇన్సులిన్ కంటే ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇన్సులిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. ఇన్సులిన్కి ఇది యాంటగోనిస్ట్. యాంటగోనిస్ట్ అంటే ఏంటి? అది చేసే ఫంక్షన్కి ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫంక్షన్ చేస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే సపోజ్ మన బాడీలో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు ఒక 2-3 రోజుల నుంచి, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోద్ది. గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఎనర్జీ తక్కువైపోతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో చాలా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఏంటిదంటే ఆల్రెడీ స్టార్చ్ ఫామ్లో స్టోర్ అయిన గ్లైకోజన్ని బ్రేక్ చేసి మీకు గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఏది? ఈ గ్లూకాగాన్. సో గ్లూకాగాన్ కన్వర్ట్స్ ద గ్లైకోజన్ stored in liver into glucose and releases that glucose into blood, which actually helps us to stay active. మనల్ని యాక్టివ్గా ఉంచడానికి, మనకు కావాల్సిన ఎనర్జీ ప్రొడక్షన్కి ఇవి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ టూ హార్మోన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ దర్ ఫంక్షన్, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజ్డ్ బై సేమ్ ఆర్గన్, దట్ ఈస్ ప్యాంక్రియాస్. ఓకే, ఫైన్. ఇక్కడ ఇది సమ్మరీ ఇచ్చేసాను. మీరు అంటే జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటివి మీరు చూసుకోవాలి అంతే. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఎవ్రీథింగ్ బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఎవ్రీథింగ్. ఇది సంబంధించి మొత్తం మనం డిస్కస్ చేసాం. ఈ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంతే. అంటే ఫ్యాట్స్ అని చెప్పాను, దానికి ఇంకా మీరు కాంప్లెక్స్గా అంటే మీరు మైక్రో లెవెల్లో చదువుకుంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్. Okay, that's it about the process of digestion and human digestive system, various parts involved in it, and functions performed by various accessory organs of digestive system. So with that note, I am going to end this video here. Okay, so బాగా చదవండి, ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం చదవండి. ప్రతి యూనిట్ మీద టెస్ట్లు ఉన్నాయి, ఆ యూనిట్ టెస్ట్లు రాయండి, అనాలిసిస్ చేయండి, మళ్ళీ రివైజ్ చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు నేను ఇచ్చిన ప్రతి మెటీరియల్ని అట్లీస్ట్ 3-4 టైమ్స్ చదివితే యూ విల్ గెట్ వెరీ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఇన్సులిన్ సెల్స్ ఏంటి, అవి చిన్న క్వశ్చన్స్ అవి అడగడు, బట్ చాలా చిన్న మైన్యూట్ క్వశ్చన్స్ అవి. బట్ స్టిల్ లాస్ట్ మూమెంట్లో మీకు ఏమేమి పాయింట్స్ అవసరం అవుతాయో అవన్నీ కూడా ఒక చిన్న వీడియో లాగా చేసి ఇస్తాను. ఓకేనా?
1 పాయింటర్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.